అయ్యయ్యో, ఏంట్రా నువ్వనేది? బాబాయ్ నీ కండిషన్ గురించి సిస్టర్తో చెప్పలేదా? అవునరా. మరి నీ కండిషన్ గురించి తెలిసి సిస్టర్ ఏమందిరా? ఇంకేమంటుంది? బంధాలని అనుబంధాలని తెంచుకొని ఏ కాకిలా ఏ గూటికి రాను, చచ్చేంత వరకు ఈ గూట్లోనే ఉంటానని ఇంతింత డైలాగులు చెప్పి నా ఆశల మీద నీళ్లు చల్లేసిందిరా. అంటే పాలు పొంగిచ్చే కార్యక్రమం క్యాన్సిల్ మామా? ఎవర్రా చెప్పింది? నువ్వే కదమ్మా. సిస్టర్ వేరే కాపురానికి ఒప్పుకోవట్లేదని చెప్పావు. మరి కొత్తింట్లో పాలు పొంగించడం ఎందుకు? ముందు నోరు ఫినాయిల్తో కడగరా. ఇలా చూడు, నేను అక్షయ వేరు కాపురం వెళ్లే తీరాలి. కాబట్టి ఈ రోజు అనుకున్న టైంకి మరిద్దరం వెళ్ళి కొత్తింట్లో పాలు పొంగిద్దాం. బయలుదేరు. తొందర పడకు మామా. కొంచెం నేను చెప్పేది కాస్త విను. ఏంట్రా? అయినా సిస్టర్ రాకుండా మరిద్దరం వెళ్లి పాలు పొంగించడం పద్ధతి కాదురా. మరి తను రానంటుంది కదా. అది కాదురా, సిస్టర్తో కూల్గా మాట్లాడి తనకి అర్థమయ్యేలా చెప్పి ఒప్పుకునేలా చెయ్యి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొత్తింట్లో పాలు పొంగించొచ్చు. ఏమంటావ్? లేదురా, అదంతా ఈజీ కాదు. ముందు అనుకున్న ముహూర్తానికి మనం వెళ్లి పాలు పొంగించే కార్యక్రమం ఫినిష్ చేద్దాం. ఆ తరువాత అక్షయ్ని కన్విన్స్ చేసే ప్రోగ్రాం పెట్టుకుంటాను. ఒరేయ్, అసలు కొత్తింట్లో పాలు పొంగించడం అంటే నువ్వేమనుకుంటున్నావురా? మీరు కాపురం చేయబోయే ఇంట్లో ధనధాన్యాలు, సంతోషాలు పాల పొంగులాగా ఎప్పుడూ పొంగి పొర్లుతూ ఉండాలిరా. సింబాలిక్ గా ఆ కార్యక్రమం చేస్తారు. అలాంటిది మనిద్దరం వెళ్ళి పాలు పొంగించడం ఏంట్రా? అక్షయ సిస్టర్ స్వహస్తాలతో ఆ ఇంట్లో పాలు పొంగించాలి. అర్థమైందా?